రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు. సంవత్సరము నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నవి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, సంవత్సరమును ప్రభు ఏం చేస్తున్నాడు? దయా కిరీటంగా ఇస్తున్నాడు. ఇచ్చి ఏం చేస్తున్నాడు? మన సారములన్నీ వెదజల్లేటట్టు దేవుని యొక్క సారములు మన మీద వెదజల్లుతున్నట్టు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇంకొక మాట కూడా రాయబడుతూ వచ్చింది. ఏంటి? సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయం. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, సుఖజీవముతో కూడినటువంటివి ఏమిస్తున్నాడు దేవుడు? అవి దీర్ఘాయువును సుఖముతో గడుచు సంవత్సరములు. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే, సుఖముతో కూడినటువంటి సంవత్సరాలని ప్రభు ఏం చేస్తున్నాడు? మనకి బహుమానంగా ఇస్తున్నాడు. సుఖముతో కూడిన సంవత్సరాలు బహుమానంగా ఇస్తున్నాడు. సంవత్సరాన్ని ఏం చేస్తున్నాడు? దయా కిరీటంగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఎట్లా వాక్యం చెప్పాలి? దేని గురించి చెప్పాలా? ఇప్పుడు మీ కూడికి ఎందుకు పెట్టుకున్నారు? తెలీదా మీకు? ఇంట్లో తెలుసా? చెప్పండి. మరి మీరేం మౌనంగా ఉంటారండి? ఇంకా ఒకటే అయితే ఒక కోణంలో చూద్దాం, రెండోది ఉంటే రెండు కలిపి చూద్దాం. ఒకటి సంవత్సరం అంతా దేవుడు కాపాడినందుకు, రెండు బర్త్డే, మూడోది ఉంటే అది కూడా చెప్పండి, దాన్ని కూడా కలిపి చూద్దాం. వర్తమానాలు ఫుల్గా ఉంటాయి ఎన్ని కాలుతాన్ని. మూడోది ఏంటి? అది అసలు ఫస్ట్ పాయింట్. అది దేవుని కృపను బట్టి. సువార్త కూడా ఉంది 4వ మాట, అది కూడా వచ్చేసిద్దిలే. ఎన్ని వర్తమానాలైనా కలగలిపోతాయి. కూరగాయల్లో ఎన్ని రకాల కూరలు వేసి వండుతారో అన్నీ ఉంటాయి. సరే, ఒకటి జాబు, 2 బర్త్డే, 3 సంవత్సరం దేవుడు కాపాడినందుకు, ప్రభు కృపను బట్టి సువార్త. రైట్. ఈ 4 కోణాలు ఒకటే వర్తమానం. సంవత్సరమును దయా కిరీటంగా ప్రభు మనకు ధరింపజేసి ఉన్నాడు. సంవత్సరాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు దయా కిరీటంగా ఇస్తున్నాడు. సంవత్సరమును ఏం చేస్తున్నాడు ప్రభు? ఇంకో మాట ఉంది సామెతలు 3:2. అవి దీర్ఘాయు సుఖముతో గడుచు సంవత్సరములు. ఏ సంవత్సరాలు ప్రభు అనుగ్రహిస్తున్నాడంటే, సుఖముతో కలిగినటువంటి సంవత్సరాలని ప్రభు మనకి దయా కిరీటంగా అందజేస్తున్నాడు. ఏ సంవత్సరములు? సుఖముతో కూడినవి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సంవత్సరాలు ఎలాంటివంటే, సుఖముతో కూడినటువంటి సంవత్సరాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? దయా కిరీటంగా ధరింపజేస్తున్నాడు. అది అటు. సరే, అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పబడేటువంటి ఒక మాట ఏంటంటే, బైబిల్లో రాయబడినటువంటి ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, గడిచిన సంవత్సరం అంతా ప్రభు ఏం చేశాడు? ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? గడిచిన సంవత్సరము బర్త్డే బాయ్కి సంబంధించిందే, కుటుంబానికి సంబంధించిందే, జాబులు ఉండేవాడికి సంబంధించిందే. గడిచిన సంవత్సరం. ఎందుకంటే ఈరోజు వరకు 2022 సంవత్సరంలో మనకేముంది? 2023 సంవత్సరంలో మనం ఏం పొందాం? 22 వరకు మనం పుట్టిన కాడి నుంచి ఏం లేదు. 23వ సంవత్సరంలో ఏముంది? దేవుడు ఏమి ఇచ్చాడంటే 7 ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అవి మీకు ఇచ్చాడో లేదన్నది మీరు పరీక్షించుకుంటే అర్థమైపోయింది. రండి దేవుని వాక్యం ధ్యానించిన మునుపు ప్రభు నడిపింపుకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు. దేవా, వాక్యంలోకి వెళ్తున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనబడికి ఆత్మని అభిషేకించేది మీరు. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఎప్పి పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కదే హోవా, మాకు కథ నీ కృపాసత్వం బట్టి నీ నామని మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతనాన్ని జ్ఞాపకం చేసుకున్నామని మీ నడిపింపు, మీ అభిషేకాన్ని కోరుకుంటున్న తండ్రి, సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడండి.
మీ దయగల హస్తములకు అప్పచెబుతున్నాను తండ్రి, సహాయం చేయండి దేవా. మీరు ఉద్దేశించిన ఉద్దేశాలు ఎప్పుడూ నిష్ఫలం కానేరవు. కాడి కుటుంబంలో మీరు చేసిన మేళ్ళు, రాబోతున్న సంవత్సరం విషయమై ఆశీర్వాదాలు, దీవెనలు దేవా, స్వార్థ నిమిత్తమై కావలసిన హృదయ పరిశుద్ధాత్మ ఒప్పింపు, ప్రేరేపణ అన్నిటినీ కూడా ఈ వాక్య వెలుగులో మీరు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటూ నీ వాక్యానుసారంగా మమ్మల్ని నడిపించండి. వచ్చిన నీ బంధువులు, స్నేహితులు, కుటుంబీకులందరిని బట్టి వందనాలు, విశ్వాసం బట్టి స్తోత్రాలు, సంఘస్థులను బట్టి వందనాలు. రావాల్సిన వారు త్వరబెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకలం నడిపించి ఈ దినం మీ కూడికి ఎంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకెవరైనా ఉండరా నా కింద? ఇంకెవరైనా కింద ఉంటే వచ్చేసేసేయండి పైకి. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో మనకు రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్న మాట కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సామెతలు 3:2. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన గడచు సంవత్సరములను శాంతి నీకు కలుగజేస్తుంది. సరే, ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రభు మనకు దయాగ్రేడంగా సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ఆ సంవత్సరం ఎలాంటిది? సుఖముతో గడిచేటటువంటి సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ప్రభు ఇస్తున్నటువంటి ఈ నూతన సంవత్సరము, ప్రభు ఇచ్చేటటువంటి ఈ నూతన సంవత్సరములో, ఈ సంవత్సరంలో ప్రభు మనకు చేసిన మేలులు, ఈ సంవత్సరంలో ప్రభు ఇస్తున్న బహుమానాలు ఏంటి అనంటే 7 అంతల ఆశీర్వాదాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. చాలక్క. కాబట్టి కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము మనం చూస్తున్నటువంటి లేఖన భాగాల్లో చూస్తున్నట్లయితే 4వ వచనములో ఏమని రాయబడుతూ వచ్చింది? నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, బైబిల్ చెప్పే మాట, దేవుడు ఈ సంవత్సరంలో మనకు చేసిన మేలు ఏంటంటే ఆయన ఆవరణంలో నివసించినట్లు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ? ఆయన ఆవరణంలో నివసించినట్లు. చూడండి, ఈ సంవత్సరం మొత్తం దేవుడు మనకు ఏం చేస్తున్నాడు? ఆయన ఆవరణంలో నివసించేటట్టు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ సంవత్సరంలో ఎంతోమంది ఆయన ఆవరణంలో నివసించలేని వారు ఉన్నారు. కొంతమంది కాలగర్భంలో కలిసిపోయారు, కొంతమంది దేవునికి దూరంగా ఉన్నవారు ఉంటారు, కొంతమంది దేవుడు కాదని దూరం వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది దేవుని మందిరానికి దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే, సంవత్సరము దయాకిరీటంగా ధరింపజేసినటువంటి సంవత్సరం, సుఖముతో కూడినటువంటి సంవత్సరం ఎలాంటిదంటే, ఆ సంవత్సరంలో ప్రభు మనకేం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన ఆవరణములో నివసించే వ్యక్తులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఆవరణంలో నివసించేటటువంటి వ్యక్తులుగా మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తేసులో ఏర్పరచుకున్నాడని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎప్పుడు మనల్ని దేవుని ఆవరణంలో నివసించినట్లు ఏర్పరచుకున్నాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే. జగత్ అంటే అర్థం ఏంటి? ఈ లోకం. ఈ యొక్క లోకానికి పునాదులు వేయక మునిపే, ఈ లోకాన్ని సృష్టించక మునిపే, ఈ లోకాన్ని తయారు చేసి నిర్మాణం చేయక మునిపే, ఆదిలో ఈ లోకాన్ని దేవుడు సృష్టించక మునిపే, శూన్యంలో ఈ భూమిని దేవుడు వేలాడ వేయబడక మునిపే, శూన్యంలో ఈ భూమిని వేలాడదీయక మునిపే దేవుడు ఏం చేశాడు? మనల్ని తన ఆవరణములో నివసించేటట్లు ఏర్పరచుకున్నాడంట. 2022 సంవత్సరంలో మనం ఎలా ఉండా, 2023 సంవత్సరంలో మన జీవితంలో మనం దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో నివసించామంటే అది దేవుడు ఏర్పరచుకున్న ధన్యత. ఏంటది? అది దేవుడు ఏర్పరచుకున్న ధన్యత. అసలు మనం దేవుని ఆలయంలో నివసించడానికి మనం ఎవరమే?
మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడుతుంది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5-6 వచనాలు. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 5-6 వచనాలు. నేను పాపములో పుట్టినవాడను, పాపంలోని నా తల్లి నన్ను గర్భము ధరించెను. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, మానవుడు దేవుని ఆవరణలో నివసించడం కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ మానవుడు ఎలాంటి వాడు? మానవుడు ఎలాంటి వాడంటే తల్లి గర్భం నుండి పాపముతో పుట్టినటువంటి వాడు. ఎలాంటి వ్యక్తి? తల్లి గర్భం నుండే పాపంతో పుట్టాడు. ఇంకేమని రాయబడితే వచ్చింది తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉండిద్ది, నీవు మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? ఎక్కడున్న మాట? కీర్తనల గ్రంథము రండి 8వ అధ్యాయం 4-5 వచనాలు. 3వ వచనం నుండి చదివితే అర్థమైంది. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. చదివే వాళ్ళు త్వరగా చదవండి, ఇంకా బైబిల్ తీసే కాడే ఉంటారు. చదవ. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. చూడండి, తన ఆలయంలో నివసించడం కొరకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే తన ఆలయంలో నివసించడం కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడంటే అసలు మనుషుడు ఎలాంటి వాడు? తన ఆలయంలో, దేవుని ఆలయం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎలాంటిది? పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన ఆలయంలో ఒక మానవుని ఏర్పరచుకుని ఆ ఆలయంలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? మనుషుని. అసలు మనుషుడు ఎలాంటి వాడు? కీర్తనల గ్రంథం 51, 5, 6 వచనం ప్రకారం పాపంలోనే పుట్టినవాడంట. పాపంలోనే గర్భంలో తల్లి ధరించడం ద్వారా మానవుడు పాపం జన్మని లోకాన్ని జన్మించాడు. అయితే ఈ పాపం జన్మను తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడే పాపంతో పుట్టిన మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే అంటాడు కదా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో ఏమంటాడు? నువ్వు మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? నీ పరిశుద్ధత ఎంత గొప్పది, నీ పరిశుద్ధత ఎంత ఔన్నత్యం కలిగింది, ఎంత గొప్ప పరిశుద్ధత కలిగిన వాడివి. మానవుని జీవితం ఎలా ఉంది? పాపపు పుట్టుక. దేవుని పుట్టుక పరిశుద్ధమైనది. దేవుని కుమారుని యొక్క పుట్టుక. కీర్తనగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం చదివినా, 5, 6 వచనాలు చదివినా, తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం చదివినా, లూకా సువార్త 2వ అధ్యాయం చదివినా ప్రభు యొక్క జననం గురించి రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, అతడు పరిశుద్ధుడు కనుక అనేకుల కొరకు ప్రాణం పెడతానికి సిద్ధమై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఎవరిని దేవుని ఆవరణంలో నివసించేటట్టు ఏర్పరచుకున్నాడు? పాపంలో పుట్టిన మనుషుని. కానీ దేవుని యొక్క కుమారుని యొక్క యేసుప్రభు యొక్క జననం ఎలాంటిది? పరిశుద్ధమైనటువంటి జన్మ. మానవుని పుట్టుకేమో పాపంతో కూడింది, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మేమో పరిశుద్ధమైనది. అందుకే మన జన్మకి ఆయన జన్మకి వ్యత్యాసం ఉండటానికి కారణం అదే. పుట్టుకలోనే వ్యత్యాసం ఉంది. అయితే మన పుట్టుకతో పాపం వచ్చింది, ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. అయినప్పటికీ ఒక డౌట్ ఉండేది అందరికీ, మన పుట్టుకలో పాపం, ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఏంటంటే, యేసు ప్రభువారిని కన్నటువంటి తల్లి పురుషుడితో సహవాసం లేదు, సాంగత్యం లేనటువంటి స్త్రీ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆమె గర్భం ధరించి ఆ గర్భంలో ఒక బిడ్డను పెట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, మన పుట్టుకలో లేదు. అయితే పుట్టుకలోనే పాపం ఉంది. ఇంకా మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అంటే ఎందుకు పనికిరానటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడు అంటే పనికిరాని వారమని నాకు అర్థం. ఎందుకు పనికిరానటువంటి మనల్ని, పుట్టుకలోనే పాపంతో జీవిస్తున్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన ఆలయములో మనల్ని నివసించేటట్టు పెట్టడానికి ఏర్పరచుకుంటాను. ఎందుకు? అసలు పుట్టుకే పాపము, జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం యోగ్యులం కాదు.
అంటే అంత అర్హత లేని వారు అయినప్పటికీ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు? తన ఆవరణములో మనం నివసించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు కాబట్టి. చెప్పండి, ఏరి వీళ్ళిద్దరు లేరా? మెయిన్ ప్రాధాన్యత కలిగిన వారు లేనట్టున్నారు. 2022 సంవత్సరంలో ఏమి లేదు వాళ్ళకి, ఇద్దరికీ లేదు. ఏం లేదు? ఎవరికి? బియోలాకి, ఆశీర్వాదానికి. ఏం లేదు ఇద్దరికి? చెప్పండి, ఏం లేదు? రక్షణ, మారుమనసు, బాప్తిసం యొక్క అనుభవం పూర్తిగా లేదు. 2023 ఫిబ్రవరిలో ఏం జరిగింది? 2022 వరకు కూడా వాళ్ళు దేవుని ఆవరణంలో నివసించే ఏర్పాట్లో లేరు. 2022 సంవత్సరం వరకు కూడా దేవుని ఆవరణంలో నివసించే ఏర్పాట్లోకి రాలా. మందిరంలో అయితే ఉన్నారు, దేవుని మందిరానికి అయితే వస్తున్నారు, దేవుని మందిరంలో ఉంటున్నారే కానీ దేవుని యొక్క ఏర్పాట్లోకి రాలా. ఎక్కడ ఏర్పాట్లోకి? దేవుని ఆలయంలో నివసించే ఏర్పాట్లోకి వాళ్ళు రాలా. మిగతా వాళ్ళని కూడా తీసుకురండి అక్క, రండి. మీదే పెద్ద రైలు పెట్టిలాగా ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ఇంజిన్లు ఎడే ఉండయి, భోగిలు వెనకుండయి. సరే, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? ఎందుకు ఏర్పరచుకున్నాడు? సంవత్సరం 2022 సంవత్సరంలో లేనిది 2023 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దేవుడు ఏర్పరచుకుని ఏం చేశాడు? ఆయన ఆవరణలో నువ్వు నివసించడం కొరకు, పాపంలో పుట్టినప్పటికీ అర్హత లేని వారు అయినప్పటికీ ఆయన ఆవరణలో నివసించడం కొరకు ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఆవరణలో నివసించడానికి కొరకై ప్రభు ఏం చేశాడు? రక్షణ, మారుమనసు, బాప్తిసం ఇచ్చాడు. ఈ రక్షణ, మారుమనసు, బాప్తిసం పొందటం ద్వారా, జీవితం మార్చుకోవడం ద్వారా ఏమవుతుంది? ఆయన ద్వారా ఏర్పరచబడిన అనుభవంలోకి రావటం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన ఆవరణంలో నివసించే ధన్యత ప్రవహిస్తున్నాడు. చూడండి ఎంత మర్మం. ఆయన ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఆవరణలో నివసించడానికి. ఆయన ఆవరణలో నివసించాలంటే ఏం కావాలా? అసలు మనం ఎవరు? ఆయన ఆవరణలో నివసించడానికి మనం పాపులమి. దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా మనం అర్హులం కాము. అయినప్పటికీ మనల్ని ప్రభు ఏం చేశాడు? ప్రేమించి ఏర్పరిచి మన కొరకు ఈ లోకానికి జన్మించి, నరవతారిగా పరిశుద్ధుడికి ఈ లోకానికి జన్మించి, రక్తమాంసం కలిగిన వాడికి ఉండి మనలాంటి స్వభావం ధరించుకున్న వాడికి ఈ లోకానికి జన్మించి, మన కొరకై శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక క్రొత్త జన్మను మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభు. దాన్నే రక్షణ అంటారు, దాన్నే మారుమనసు, దాన్నే బాప్తిసం యొక్క అనుభవం. ఇది ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ధన్యత. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, ఏమని రాయబడుతుంది? మొట్టమొదటిగా సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేస్తున్నాడు దేవుడు. అయితే సుఖంతో కూడిన సంవత్సరాలు ఇస్తున్నాడు. అయితే గత సంవత్సరాలు ఎలా ఉండేవి? వచ్చే సంవత్సరమే సుఖంతో కూడింది కాదు, ఇది గడిచిన సుఖంతో కూడి అనుకోవాలి. వచ్చే సంవత్సరం సుఖం ఉండొచ్చు, కష్టం కూడా ఉండొచ్చు. సేవకుడు సుఖంతో కూడిన సంవత్సరాలు అన్నారు. వచ్చే సంవత్సరం మీటింగ్ పెట్టి నువ్వు చెప్పిన ఏం జరగలేదయ్యా అని అనొద్దు. మనం ఉండాల్సిన వేలు ఉంటే ఆయన సుఖంతో కూడిన జీవితాన్ని ఇస్తాడు. అయితే మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్పేమాట, సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేస్తున్నాడు. సుఖముతో కూడిన సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసి ఏం చేస్తున్నాడు? ఆయన ఆవరణంలో నివసించేటట్టు మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. మనమేం పాపులమి, అర్హత లేని వారిమి, అయినప్పటికీ మనకు రక్షణ మార్గం ఇచ్చి సుఖముతో కూడినటువంటి సంవత్సరాలు మనకు అనుగ్రహించి ఆయన ఆవరణంలో నివసించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము. కింద ఉన్నవారు పైకి రండి. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 5వ వచనం. 7 ఉన్నారు, స్పీడ్గా చదవచ్చు, మీరే వెనకబడిపోతున్నారు. చదవండి. మాకు రక్షణకర్తయగు దేవా, భూదిగాంతముల నివాసులందరికీ. చాలక్క, ఎక్కడ తాగుదాం, చాలా ఉండి ఇక్కడి నుంచి మాటలు తీయాల్సినవి. మొట్టమొదటిగా సంవత్సరం దయాకిరీటంగా సుఖంతో కూడిన సంవత్సరాన్ని నుంచి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ఆవరణంలో నివసించేటట్టు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన ఆవరణలో నివసించాలంటే ఏం కావాలా? రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, బాప్తిసం. ఈ ఉండటం ద్వారా ఆయన ఆవరణలో నివసిస్తున్నాం. ఇది మొదటి మాట. ఇప్పుడు నివసించారా లేదా? రెండో విషయాన్ని చూస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? సంవత్సరము, అక్కడ కూర్చోండి అక్క, సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేసి సుఖముతో కూడిన సంవత్సరాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు.
సుఖముతో కూడిన దయాకిరీటమైనటువంటి సంవత్సరాన్ని ప్రభు ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఒకటి, ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన ఆవరణలో నివసించేటట్టు ఏర్పరచుకున్నాడు. 2, రక్షణ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షణ. ఏమిస్తున్నాడండి? రక్షణ. చెప్పండి, 2022లో ఉందా? 21లో ఇది మీకు కూడా లేదక్క? ఇప్పుడు వాళ్ళ సంగతి మీకెందుకు? మీ భోజనం మీరు తినాలా, వాళ్ళ భోజనం వాళ్ళు తినాలి. అది కూడా మీరు చెప్పేస్తే అట్లా? చెప్పండి అమ్మా. ఇంకొక ఆయన 2022 సంవత్సరంలో ఏమి లేదు? రక్షణ లేదు. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటంటే మానవుని యొక్క పాపను బట్టి మానవుడికి వచ్చే మరణం నుండి తప్పించబడటమే రక్షణ. అది ఎలా తప్పించబడాలి? ఏం తప్పించబడాలంటే ఆత్మ తప్పించబడాలి. ఆత్మ నరకం నుండి తప్పించబడి జీవంలోకి వెళ్ళటమే రక్షణ. ఈ ఆత్మ ఏదైతే లోపల ఉందో, మనలో ఏదైతే ఆత్మ నివసిస్తుందో, ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా కాపాడుకుని సుఖముతో కూడిన జీవితంలోకి ప్రవేశించడమే రక్షణ. గత సంవత్సరంలో రక్షణ లేదు. 2023 చాలా విలువైంది మీకు. గత సంవత్సరంలో రక్షణ లేదు. గత సంవత్సరంలో దేవుని ఏర్పాట్లో లేరు. మందిరానికి వచ్చినా, మందిరంలో కూర్చున్నా, ప్రార్థనకు వచ్చినట్టు మాత్రాన దేవుని ఏర్పాట్లు ఉన్నట్టు కాదు. ఎప్పుడు దేవుని ఏర్పాట్లోకి వస్తున్నట్లు? రక్షణ, మారుమోసు, బాప్తిసం పొందినప్పుడు దేవుని ఏర్పాట్లోకి వచ్చినప్పుడు. రెండోది ఇక్కడ ఏమో రాయబడుతూ వచ్చింది? సంవత్సరం దయాకిరీటంగా ఇస్తున్నాడు, ఇంకా సుఖముతో కూడిన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. ఇచ్చాడు కూడా. ఆ సంవత్సరం ఎలా ఉంది? రక్షణ కూడా ప్రభు అనుగ్రహించాడు. ఇదే ఆత్మకి సుఖం. సుఖముతో కూడిన సంవత్సరం అంటే మన దేహానికి సుఖం కాదు, ఆత్మకి సుఖం. ధనవంతుడు ఉన్నాడు, నరకంలో కాలిపోతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నేను కాలిపోతున్నాను, లాజరు బొటన వేలు యొక్క నీటి బొట్టును తీసి నీటిలో ముంచెత్తుకొచ్చిన నాలుగు మీద ఏమంటున్నాడు? ఒక బొట్టు, నీటి బొట్టు కొరకు అగ్నిలో కాలిపోయే వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. ఒక నీటి బొట్టు కొరకు. ఒక నీటి బొట్టు దేహం మొత్తం దాహం తీర్చిద్దా? తీయలేదు. కానీ ఒక బొట్టు అన్న దొరికిద్దామని ఎదురు చూస్తున్నాడు. ఎక్కడా? నరకంలో. ఎక్కడ? నరకంలో. అయితే దేవుని వాక్యం ఏంటంటే ఆ నీటి బొట్టు కొరకు ఎదురు చూడకోకుండా, ఆ నరకంలో కాలిపోకుండా నిత్యత్వానికి ఇవ్వటం కొరకే రక్షణ. ఆ యొక్క పరిస్థితి నుంచి కాపాడుకునేదే రక్షణ. మరి ఇప్పుడు చెప్పండి, నరకంలో కాలిపోకుండా దాహం తీర్చబడి కాపాడబడాలంటే మనకేం కావాలా? రక్షించబడాలి. రక్షించబడాలంటే ఏం కావాలి? ఇది చెప్పడం కుదరదు. రక్షించబడాలంటే ఏం కావాలి? ఇవన్నీ తర్వాత లెక్క. ఒక పరిశుద్ధమైన జీవితం కావాలి. ఏం కావాలా? పరిశుద్ధమైన జీవితం. మరి అది మనలో ఉందా? ఉందా లేదా? ఆగిపోయింది అంటుంది చూడండి. ఒక పరిశుద్ధమైన జీవితం మనలో ఉందా లేదా? చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కింద ఏడను వైరామని మిస్టేక్ జరిగిందని చూడండి. అది కథ. మీరు అట్లా కూర్చొని వడదీయద్దు, గట్టి పెట్టండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవుడిచ్చే సంవత్సరం సుఖముతో కూడిన సంవత్సరాన్ని ఇస్తున్నాడు. రక్షణ కావాలంటే ఏం కావాలా? పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత ఉందా లేదా మనలో? ఇప్పుడు కూడా లేదా? సర్లే. అయితే రక్షణ, పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఎలా వస్తుంది? మనలో లేదు. మొదట్లోనే చూసాం, మనం ఎలాంటి వారం? పాపంలోనే పుట్టినవారం, పాపంలోనే మన తల్లి గర్భంలో ధరించినది. మరి మన పుట్టుకలో పరిశుద్ధత లేదు. మనం పరిశుద్ధం ఎట్టవుతాం? యేసు ప్రభువారు ఆయన కార్చిన రక్తం ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చివరిలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయనన్నట్లు ఆ ప్రభువారి యొక్క రక్తం ద్వారా మనము పరిశుద్ధతలోకి వస్తున్నాం. పరిశుద్ధతలోకి రావటం ద్వారా ఏం జరుగుతుంది? మన ఆత్మ రక్షించబడుతుంది. ఇప్పుడు చెప్పండి, రక్షణ అంటే ఏంటి? ఆత్మ నరకంలో కాలిపోకుండా పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించడమే రక్షణ అంటే. ఇప్పుడు 2022 సంవత్సరం ఉందా? చెప్పండి. మీకు కాదక్క, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉండండి. మీ పిల్లలకు ఉందా? చెప్పండి. పిల్లలకు ఉందా? లేదు. అది మిమ్మల్ని అడిగితే చెప్పాలి మీ పిల్లలకని. వీళ్ళు మీ పిల్లలు కాదు, సహోదరి. చెప్పండి. 2022 సంవత్సరంలో లేదు. కానీ 2023 సంవత్సరంలో రక్షణతో కూడిన దేవుని రాజ్యంలో పేరు ప్రభు ఇచ్చాడు. ఏమిచ్చాడు?
రక్షణతో కూడినటువంటి పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి దేవుని రాజ్యంలో గొప్ప పేరు లిఖించాడు దేవుడు. చెప్పండి, 2023 అంటే ఎంత ఘనమైందో చూడండి, ఎంత విలువైనదో. ఇంకా చాలా ఉన్నాయి, బయటకు వస్తాయి ఒక్కొక్కటి. కాబట్టి రెండో మాట, దేవుని రాజ్యం సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేశాడు. గత సంవత్సరాలు ఏం చేశాడు? ఒకటి, ఆయన ఆవరణంలో నివసించేటట్టు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎలాంటి వారిమి? తల్లి గర్భం నుండి పాపంతో జీవించిన వారిని మనం దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కూడా అర్హులం కాం. అయినప్పటికీ మనల్ని ఆయన ఆవరణలో నివసించడం కొరకు మనల్ని ఏం చేశాడు ప్రభు? ఆయన ఆవరణలో నివసించడం కొరకు ఏర్పరచుకున్నాడు. రెండు, రక్షణ ఇచ్చాడు. దేనికి రక్షణ ఇచ్చాడంటే ఆత్మకి రక్షణ ఇచ్చాడు. ఆత్మకి రక్షణ. శరీరం ఎలాంటిది? మొన్నైనది వెనకడం వల్లే మరలా భూమి చేరిద్ది. ఇది కాదు, దీనిలో ఉన్న ఆత్మకి రక్షణ ఇచ్చాడు. ఈ శరీరం మరలా మట్టిలో కలిసిపోయింది, మట్టి నుంచి తీయబడింది కాబట్టి. కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ అది పరిశుద్ధపరచబడుతుంది. ఇది ప్రభు ఇచ్చే దయాకిరీటంతో కూడిన సుఖముతో కూడిన సంవత్సరంలో ప్రభు చేసినటువంటి అద్భుతం. 3, దయాకిరీటము సుఖముతో కూడిన సంవత్సరంలో ప్రభు ఏం చేస్తున్నాడంటే, మూడో మాట, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 7వ వచనం. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. చూసారా? సముద్రపు యొక్క తరంగముల ఘోషను ఏం చేస్తున్నాడు? ఆయనే అణిచివేస్తాడంట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, శత్రువుల యొక్క ఉగ్రతని దేవుడు ఏం చేస్తున్నాడు? అణిచివేసేవాడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. శత్రువుల యొక్క ఉగ్రత ఏమంటున్నాడు? సముద్రం యొక్క ఘోషను వాటి తరంగములను అణుచువాడవు, జనముల అల్లరిని చల్లార్చువాడవు. 2023 సంవత్సరంలో మనకి ఎంతమంది శత్రువులు ఉండా, ఎంతమంది శత్రువులుగా మారినా, ఎంతమంది శత్రువులు మనల్ని వెంటాడినా, శత్రువుల యొక్క బలాన్ని కూడా కాలద్రోసి, శత్రువుల బలము కంటే కూడా అధికమైన బలం కలిగిన ప్రభు మనల్ని బలపరుస్తున్న వాడుకుంటాడు. ఏం చేస్తున్నాడు? శత్రువు కంటే మనం బలహీనమే. శత్రువు కంటే బలమైన వారు ఎవరు? ప్రభువే. చూడండి, మనలో ఉన్న బలహీనతను బట్టి ప్రభు విడిచిపెట్టుకోకుండా మనలో ఉన్న బలహీనతలోనే ఆయన బలాన్ని ఇచ్చి శత్రువు యొక్క బలాన్ని అంతను కూడా ఓడించి మన మీదకి ఏ నష్టము రాకుండా దేవుడు కాపాడుతున్నాడు. ఎంత గొప్పవాడో చూడండి. 2023 సంవత్సరంలో దేవుడు ఏం చేశాడు? శత్రువుల యొక్క ఘోష, కేకలు, అరుపులు, ఆటంకాలు, అభ్యంతరాలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు? తప్పించేస్తున్నాడు. ఎప్పుడు? 2023 కాదు, 24లో కూడా తప్పిస్తాడు. 24లో కూడా తప్పిస్తాడు. అదే అంటున్నాడు. 2023లో ఈ ముగింపులోకి వచ్చేసాం. శత్రువుల యొక్క ఘోష. ఒకటి, దేవుని ఆలయంలో నివసించడానికి ఏర్పరచుకున్నాడు. 2, రక్షణ ఇచ్చాడు. 3, సుఖముతో కూడిన దయాకిరీటం ధరింపజేసిన సంవత్సరం ఎలాంటిది? మూడవదిగా, శత్రువుల యొక్క ఘోషని, మన మీదకి వచ్చే శత్రువులందరినీ కూడా అణిచివేస్తూ వస్తున్నాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా ప్రభువే అణిచివేసేవాడు. ఏమంటాడు? నీ కుడి పక్కన 10,000 మంది పడినను 1000 మందా 10,000 మందా? మనకు గుర్తున్నంతవరకు చెప్పండి. 10,000 మంది, తర్వాత చూస్తే తెలిసిద్ది. 10,000 మంది, కుడి పక్కన 10,000 మంది పడినాను, ఎడం పక్క లేదన్నక, కుడి పక్క ఎడం పక్క అక్క కూర్చుంది కాబట్టి కుడి పక్కన 10,000 మంది పడినాను, అపాయమే రాదంట. ఏం రాదు? అపాయమే జరగదుక. ఎందుకు అపాయం జరగదు? ఎంతమంది నీ పక్కన శత్రువులు నీ పక్కన పడినా శత్రువుల బలము కంటే బలవంతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. 2023 సంవత్సరం చివరిలో ఉండాం. ఎంతోమంది శత్రువులుగా మారిన, ఎంతోమంది బాధ పెట్టిన, దుఃఖపెట్టిన దేవుడు నీకేం చేస్తున్నాడు? సుఖముతో కూడిన సంవత్సరాన్ని ప్రవహిస్తాడు. 2023 ఎట్లుండా? 2024 రాబోతున్న సంవత్సరంలో సుఖముతో కూడిన సంవత్సరాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఇప్పటి వరకు అనుకోవచ్చు, నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, కలవరము, టెన్షన్స్, ఎన్నో సమస్యలు, ఇంకా ఎన్నో గొడవలు కూడా ఉన్నాయి ఇంట్లో, అన్నీ ఉన్నాయి, అన్నిట్లోనే బాధపడుతున్నాం, అన్నిట్లోనే కృంగిపోతున్నాం. అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నిట్లోనూ. గుర్తుపెట్టుకో, ప్రభు నీకు సంవత్సరం దయాకిరీటం ఇస్తున్నాడు.
బర్త్డే బాయ్ కాదు, అందరికీ. సంవత్సరమును దయాకిరీటంగా ధరింపజేస్తున్నాడు ప్రభు. ఈ సంవత్సరం ఎలాంటిదంటే సుఖముతో కూడినటువంటి సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు సుఖము లేకుండా జీవించవచ్చు. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఇప్పుడు నీకు? పర్లేదు చెప్పులే, పెళ్లి సంబంధాలు ఏం చూడవు, చెప్పు. 20 అంతేనా? లేతోడివి ఆడు ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు కంప్లీట్ అయినాయా, అవుతున్నాయా? ఇప్పుడు 22 చూస్తేనే 30 సంవత్సరాల పిల్లలు లేకుండా. సరే, కాబట్టి ఏమనుంది? 21 సంవత్సరాల్లో సుఖముతో కూడిన జీవితం ఏదైతే లేదో, ఈ 23వ సంవత్సరంలో 22వ సంవత్సరంలో తనకి ఏమిస్తున్నాడు? నువ్వు 2021లో పుట్టావా? 2001లో. 2021 అంటే ఎట్లా అంటావు? సుఖముతో కూడిన సంవత్సరాన్ని దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఇప్పటివరకు నీకు సుఖము లేదేమో, ఇప్పటివరకు ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పటివరకు జీవించిన గడిచిన సంవత్సరాలన్నీ సుఖము లేకుండా, సంతోషం లేకుండా, బాధ దుఃఖంతో గడిపి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఇచ్చే సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేస్తున్న సంవత్సరం ఎలాంటిదంటే సుఖముతో కూడిన సంవత్సరం. నాకు అక్క కూడా చెబుతూ ఉండేది, రాజ్యమ్మ అక్క. ఒకప్పుడు చెప్పింది, ఇప్పుడు చెప్పటం లేదు. అయ్యా పిల్లోడు చాలా కష్టపడుతున్నాడు అయ్యా, వెంకటన్న అయితే కూర్చుని చేపిస్తున్నాడు అయ్యా, పిల్లోడే బాగా కష్టపడుతున్నాడు అయ్యా అని చెప్పింది. చెప్పేవాక మర్చిపోయి ఉంటావులే, నేను మర్చిపోకపోయినా కొద్దిగా గుర్తుందిలే. ఏమని? వెంకటన్న అయితే కూర్చుని పని చేపిస్తున్నాడు అయ్యా, పిల్లోడికి పొద్దున భోజనం కూడా తింటలా, గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది అయ్యా ఈయన వల్లేనని చెప్పింది. సర్లే, అది ఎందుకు వచ్చిందన్న దేవుని చిత్తం అయితే. సరే, ఏమన్నాడు? సుఖము లేదేమో అంటే కుటుంబంలోనే కాదు, బయట కూడా అనేక ప్రాంతాల్లో సుఖముతో కూడిన జీవితం లేకపోవచ్చు. గడిచిన సంవత్సరాలన్నీ 21 సంవత్సరాలు సుఖముతో లేని జీవితాన్ని జీవించిన ఈ 22 సంవత్సరం సుఖముతో కూడిన జీవితాన్ని ప్రవహిస్తాడు. 100% ఇస్తాడు, నమ్మితే చాలు. విశ్వసించి కొత్త భాష నేర్చుకున్నావాక? ఇది కొత్త భాష, మనకెప్పుడు మాట్లాడరు వాక్యం చెప్పేటప్పుడు. సుఖముతో కూడిన సంవత్సరాన్ని దయాకిరీటంకి ఇస్తున్నాడు. ఎందుకు? ఇప్పటివరకు ఏదైతే లేదో, ఇప్పటివరకు ఏ సుఖంతో కూడిన జీవితాన్ని అయితే జీవించలేకపోతే వచ్చావో, ఈ సంవత్సరం దాన్ని ఇస్తున్నాడు. ఇచ్చేం చేస్తున్నాడు? ఆయన ఆవరణంలో నివసించే ధన్యత ఇస్తున్నాడు. 2 రక్షణ ఇస్తున్నాడు. 3 శత్రువుల తరంగాలన్నిటిని కూడా, శత్రువుల యొక్క ఘోష అన్నిటిని కూడా అణిచివేస్తున్నాడు, కిందకు తొక్కేస్తున్నాడు. తొక్కేసి నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి సుఖముతో కూడిన జీవితంలో ప్రభు తీసుకొస్తాడు. తీసుకురావాలంటే ఏం కావాలా? ఒక మాట ఉంది, అన్నే చదివాడు వెంకటన్న, 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం సామెతల్లో ఏమనుంది? సుఖముతో కూడిన సంవత్సరం కావాలంటే ఏం కావాలా? నీ ఆజ్ఞలను ధరించుకోవాలా, ఆజ్ఞలను అనుసరించాలా, అప్పుడు సుఖంతో. మొదటి 2 మాటలేమో కృతజ్ఞత దేవుడు చేసిందని, ఇప్పుడు చెప్పే మాట తనకు అవసరమైనది. ఏంటది? సుఖముతో కూడిన దయాకిరీటం ధరింపజేసిన సంవత్సరం కావాలంటే ఏం చేయాలా? దేవుని ఆజ్ఞలను గైకుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? శత్రువుల తరంగాలను అణిచివేస్తున్నాడు. ఇది మొదటిది. తర్వాత మాట చూద్దాం రండి. 4వదిగా కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగాంతముల నివాసులందరికీ, దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా. కాబట్టి 4వదిగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రభువు ప్రతి సమయంలో ఆశ్రయదుర్గముగా ఉంటాడు. ఈ సంవత్సరంలో మొదటి 2 ఏం చెప్పాం? దేవుని ఆలయంలో నివసించడం కొరకు ఏర్పరచుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. ఇది గడిచిన సంవత్సరాలు, కృతజ్ఞత. ఇప్పుడు బర్త్డే ఏం చేస్తున్నాడు? నీ శత్రువులందరినీ కూడా అణిచివేసి సుఖముతో కూడిన సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆశ్రయదుర్గంగా ఉన్నాడంట. ఇప్పటివరకు దేవుడు నీకు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ దేవుడు ఎలా ఉంటాడు ఈ సంవత్సరంలో, ఈ 22వ సంవత్సరంలో ఆశ్రయదుర్గముగా. ఆశ్రయదుర్గం అంటే అర్థం ఏంటి? ఆశ్రయదుర్గం అంటే అసలు అర్థం ఏంటి తెలుసా? ఆశ్రయదుర్గం ఎందుకు ఉండిద్ది? ఒక మనిషి ఏదన్నా పొరపాటును తప్పు చేస్తేనో, తెలియక తప్పు చేస్తేనో, లేదా ఎవరన్నా కానీ ఒక వ్యక్తికి కీడు చేయాలి, చంపాలి, నష్టపరచాలని చూస్తున్నప్పుడు తనను తాను కాపాడుకోవడానికి పరిగెత్తి దాక్కునే పట్టణమే ఆశ్రయపురం. తనను తాను కాపాడుకోవడానికి దాచిపెట్టబడేదే ఆశ్రయపురం. అంటే ఈ 2023వ సంవత్సరం దేవుడు నీకు 22 సంవత్సరాలు 21 కాపాడు 22వ సంవత్సరంలో
ప్రవేశింపజేశాడు. ఈ 22వ సంవత్సరంలో ఆయన నీకు ఆశ్రయపురంగా ఉంటాడు. ఎటువంటి ఆశ్రయపురం? అమ్మ ఒక 500 అడిగావు ఎప్పుడన్నా? నాయన ఒక 500 అని అడిగావా? అక్క ఒక 500 అని అడిగాడా? మిమ్మల్ని కూడా అడిగాడా? అయ్యో పాపం. సరే, వాళ్ళకి నువ్వు ఇవ్వాలి, వాళ్ళని అడిగావు కదా, చిన్నోడు కదలే, మంచిదే. ఇప్పుడు వరకు నువ్వు మనుషులను అడుగుంటావు. ఇప్పుడు వరకు నీ కుటుంబీకులు, నీ తల్లి తండ్రి సహోదరుని, నీ కుటుంబీకులు నీకు సహాయం చేసి ఉండొచ్చు. బావ కూడా చేసాడా? చేయలేదా? మంచోడేలే. కాబట్టి వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనుషులు నీకు సహాయం చేసి ఉండొచ్చు. ఇప్పటి నుంచి దేవుడు నీకు ఆశ్రయపురంగా ఉన్నాడు. ఎవరు? దేవుడే. దేవుడే నీకు ఆశ్రయపురంగా ఉండి నీ ప్రతి అవసరత ఫిలిప్పీ 4:19 రాయబడినట్లు క్రీస్తు యేసు యొక్క మహిమలో తీర్చబడుతున్నాయంట. ఇప్పటి వరకు నీ అవసరతలు ఎలా తీర్చబడి? నాయన యొక్క మహిమలో, అమ్మ యొక్క మహిమలో, సహోదరుల యొక్క మహిమలో, బావల యొక్క మహిమలో తీర్చబడుతూ వచ్చినాయి. ఏంటయ్యి? నీ అవసరతలు. ఇప్పటి నుండి సుఖముతో కూడిన దయాగ్రహణ ధరింపజేయబడిన సంవత్సరం ఎలాంటిదంటే, నీకు ఆయన ఆశ్రయపురంగా ఉండి నీ ప్రతి అక్కర్ల అవసరతలు కూడా తీర్చేవాడుకుంటున్నాడు ఆయన. ఇప్పటి నుండి ఎవరిని అడగాల? ఇప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత రేపు పొద్దున్న ఎప్పుడన్నా మీ బ్యాడ్ లక్, నా అదృష్టం కొద్దీ వచ్చి ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు అడిగినప్పుడు నాకు కంటపడతారు. ఇప్పుడు కాదులేండి. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడి నుండి ఆశ్రయపురం దగ్గరికి వెళ్ళాలి. ఆశ్రయపురాన్ని ఆశ్రయించాలి. నీ ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతిదీ కూడా నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆశ్రయపురం దగ్గరికి వెళ్తే ఏమైంది? అవన్నీ కూడా తీర్చబడతాయి. దేవుడే నీకు ఆశ్రయపురము. ఇంకా యెషయా గ్రంథం 26:4 రాయబడుతూ వచ్చింది. దేవుడు ఎలాంటి వాడు? నిత్యాశ్రయమైన వాడు. ఎలాంటి వాడు? నిత్యాశ్రయమైన వాడు. దేవుడు నీకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉండి నువ్వేం అడుగుతావు ఈ 2023 సంవత్సరంలో అవి దేవునికి ఇష్టకరమైనవి అయితే దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. ఏం చేస్తాడు? దేవునికి ఇష్టకరమైనవి అయితే దేవుడే నీకు సమస్తం కూడా నువ్వు ఆయన ఆశ్రయిస్తున్నావు, ఆశ్రయ దుర్గముగా చేసుకుంటున్నావు దేవుణ్ణి. దేవుడు నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి ఈ 2022వ సంవత్సరంలో దేవుడు నీ ప్రతి ఆశను తీర్చి నీకు ఆశ్రయ దుర్గముగా, తల్లిగా, తండ్రిగా, సహోదరులుగా, సహోదరులుగా, కుటుంబీకులుగా, బంధువులుగా, స్నేహితులుగా, అన్నిటిలో సమస్తం ఆయనై ఉండి ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఈ సంవత్సరం. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ మాటను చూద్దామండి. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 65:5. ఆశ్రయమైన వాడా? చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 5వ మాట. ఒక మాట ఉంది. ఏమనంటే, భూదిగానిత నివాసులందరూ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి బేకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు ఏమంటున్నాడు? ఉత్తరం ఇస్తానన్నాడు. అదే సుఖంతో కూడిన సంవత్సరం. దేవుడు ఈ సంవత్సరం నీకు ఇచ్చే దయాక్రీటం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా సమాధానం ఇస్తాడు. ఎలా ప్రార్థన చేస్తే? సేవకుడు చెప్పాడు అని ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం రాదు. ఎప్పుడు వచ్చింది? విశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తే సమాధానం వచ్చింది. ఒక మంచి భార్య కావాలి, వచ్చింది. ఒక మంచి జాబ్ కావాలి, వచ్చింది. ఒక మంచి భర్త కావాలి, వస్తాడు. ఎప్పుడు? విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే. విశ్వాసం లేదు, విశ్వాసంతో కూడిన ప్రార్థన లేదు, పేతురులాగా నీళ్ళలోనూ మునిగిపోతాం. అన్నీ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి మునిగిపోయేవాడికి? మునిగిపోయేవాడికి ఏమి రావు. పేతురు ఏం చేశాడు? నీళ్ళలో మునిగిపోతున్నాడు. ప్రాణం కాపాడుకోవాలి కదా. ఎవరు కాపాడారు? దేవుడే. అవిశ్వాసం ఉంటే మునిగిపోతాం, కానీ శ్రేష్టకరమైన ఈవుల్ని పొందలేము. విశ్వాసం ఉంటేనే శ్రేష్టకరమైన ఈవుల్ని మనం పొందగలుగుతాం. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చే ధన్యత ఏంటంటే, నువ్వు చేసే ప్రతి ప్రార్థనని దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఎవరికి ఇది? అయిపోయింది నీ సెక్షన్ కూడా. 1 కృతజ్ఞత, 2 బర్త్డే, ఇప్పుడు ఇద్దరికి కలిపి డ్యూటీ, జాబ్. చాలా టెన్షన్స్ ఉంటాయి డ్యూటీలో కూడా. కలవరం. ఓ రకంగా చెప్పాలంటే డ్యూటీని బట్టి షుగర్ బీపీలు కూడా వస్తాయి. రావా? వస్తాయి.
ఏ టెన్షన్ ఉండా, చేసే జాబులో ఏ బాధ ఉండ, ఏ దుఃఖం ఉండ, ఎటువంటి టెన్షన్ కూడా గురి కాకుండా ఉండాలంటే ప్రార్థన. ప్రార్థన. ఈరోజు కూడా ఒక వాక్యం ఉంది, క్యాలెండర్ వాక్యం, నీ భారము యెహోవా మీద మోపము. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? హృదయ వాంఛల్ని తీరుస్తాడు. ఆమెకి ఇదే టైంలో ఫోన్ వచ్చింది. ఇంకేం తీరుస్తాడు? హృదయంలో ఉండా వేదన అంతటిని కూడా తీర్చేస్తాడు. కాబట్టి ఇదో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. దేవుని దగ్గరకు వచ్చి దేవుడు మనకు సర్వస్వం అయి ఉన్నాడని మనకు గుర్తెరిగితే ఈ యొక్క 2023వ సంవత్సరం గతించిపోతుంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకించి ప్రతి సమయంలో కూడా నీకు ఉత్తరం ఇస్తాడు. ఇబ్బందిగా ఉందమ్మా? కూర్చో. ప్రతి సందర్భంలో కూడా సమాధానం ఇస్తాడు. నువ్వు ఎటువంటి టెన్షన్లో ఉండా, టెన్షన్ అనగానే టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎటువంటి టెన్షన్లో ఉండా, ఎటువంటి బాధతో ఉండా, ఎటువంటి దుఃఖముతో ఉండా, ఎటువంటి వేదనతో నువ్వు ఉండా, ఎంతమంది నీ మీదకి బాధపరచడానికి, దుఃఖపరచడానికి వచ్చినా దేవుని వాక్యం ఏం చేస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తే ప్రత్యుత్తరం ఇస్తుంది. ఏం చేస్తుంది దేవుని వాక్యం? నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చింది. ఒకటి, కృతజ్ఞతకి ఏంటో చూసాం, ఏర్పరచుకున్నాడు, రక్షణ ఇచ్చాడు. 2, శత్రువులను అణచివేస్తున్నాడు. బర్త్డే మీటింగ్ కొడుకులో ఏం చేస్తున్నాడు? ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు సమస్తం నీ ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు కూడా నీ ప్రార్థనని త్రోసివేయలేడు. అందుకేమంటాడు కీర్తన గ్రంథంలో, నీ నీతిని బట్టి భేకర క్రియల చేత మాకు, చూడండి ఎంత గొప్ప సమాధానం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఇచ్చిన దయాకిరీటంతో కూడినటువంటి సుఖముతో కూడిన సంవత్సరంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? భీకరముగా ఉత్తరం ఇస్తున్నాడంట. అంటే నువ్వు అడిగేది కొద్ది దాని కొరకైనా అద్భుతమైనటువంటి ఉత్తరం ప్రవహిస్తున్నాడు, అద్భుతమైన జవాబు ప్రవహిస్తున్నాడు. ఒక్కోసారి మనం అంటాం, నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు ఎక్కువగా ఇచ్చాడయ్యా అంటాం. అదే గొప్ప ధన్యత. ప్రార్థన చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువ ఉత్తరము ప్రవహిస్తాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేసినా ప్రభు ఏం చేస్తాడు? అద్భుతమైన సమాధానం ఇస్తాడు ఈ సంవత్సరం. ఇది ఎన్నమాట? 5. 6వ విషయం చూద్దానండి. అయిపోయింది. మనం స్టార్ట్ చేయటమే 12 దాటింది. సాక్ష్యాలు అన్నీ అయిపోయేసరికి 1 దాటింది. కాబట్టి ముగిచ్చేస్తున్నాను నేను కూడా. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని, ఏమని రాయబడుతూ వచ్చింది? నీ ఆవరణంలో నువ్వు ఏర్పరచుకున్నవాడు ధన్యుడు, నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము. గమనించండి, దేవుడు చేసే ధన్యత ఏంటంటే, 1, దేవుడు నిన్ను ఏర్పరచుకుని తన ఆలయంలో నివసించేటట్టు చేస్తున్నాడు. 2, నీకు రక్షణ ఇస్తున్నాడు. ఇది జరిగింది గత 2022 సంగతి కాదు, 23లో దేవుడు అద్భుతం చేశాడు. 24లో ఏం చేస్తాడు తర్వాత చూద్దాం. తర్వాత బర్త్డే, జన్మదినం ఏం జరుగుతుంది? తీసుకురా, కేక్ కూడా తెచ్చాడు, పెట్టు, తొందరగా ముగిచ్చేస్తాం. ఏం జరుగుతుంది? దేవుడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దానికంటే ముంగడు ఏం చేస్తున్నాడు? సుఖముతో కూడిన సంవత్సరాల్లో ప్రభు ఏమి ఇస్తున్నాడు? 1, ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. 2, ఏం చేస్తున్నాడు? రక్షణ అయిపోయింది. అక్కడ ఇంకా రక్షణలోనే ఉండారా? శత్రువుల యొక్క చేతుల నుంచి విడిపిస్తున్నాడు. తర్వాత ఇంకేం చేస్తున్నాడు? ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడు? ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసినా సుఖముతో కూడి నీ సంవత్సరంలో దేవుడు ఏం చేస్తున్నాడు? నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఇదెన్నో మాట? 5. 6వ విషయం ఏంటంటే ఇక్కడ రాయబడినమాట, పరిశుద్ధాలయంలో లేదా దేవుని యొక్క పరిశుద్ధాలయం చేత, నీ మందిరములో మేలు చేత మేము అది తృప్తి. ఇప్పటి వరకు నీకు తృప్తి లేదేమో నీ విషయాల్లో. దేవుడు నాకు సహాయం కావాల్సినంత చేయట్లా, నేను ఆశించినంత దేవుడు నాకు ఇవ్వట్లా, నాకు కావలసినంత దేవుడు ఇవ్వట్లేదని అసంతృప్తితో ఉన్నావేమో. బైబిల్ చెప్తుంది ఇది సుఖముతో కూడిన సంవత్సరం. దాంట్లో ఇంకో మాట, దయా కిరీటం. ఈ సంవత్సరం ఎలాంటిది? తృప్తిపరిచే సంవత్సరం ఇది. అది గుర్తుపెట్టుకోండి.
చక్కగా తృప్తిపరిచే సంవత్సరం ఇది. బాధ పెట్టే సంవత్సరం కాదు ఇది. దుఃఖపరిచే సంవత్సరం కాదు ఇది. ఎలాంటి సంవత్సరం ఇది? మనకు అసంతృప్తితో నింపే సంవత్సరం కాదు ఇది. ఎలాంటి సంవత్సరం ఇది? సంతృప్తినిచ్చే సంవత్సరం, సంపూర్ణంగా తృప్తిపరిచే సంవత్సరం. ఇక నీ జీవితంలో అసంతృప్తి అన్నది ఉండదు. అసంతృప్తి ఉందంటే అర్థం ఏంటి? సామెతలు 3వ అధ్యాయం ప్రకారం దేవుని ఆజ్ఞను గైకొనకపోవటము, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించకపోవటము, దేవుని ఆజ్ఞలను ధరించుకోకపోవటమే అసంతృప్తి. ఆ దేవుని ఆజ్ఞలను ధరించుకుని దేవుని ఆజ్ఞల ప్రకారం వెళ్తే, ఇప్పుడే విన్నాం సాక్ష్యంలో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. తృప్తి, అది సమృద్ధైన తృప్తి. అసంతృప్తి లేకుండా తృప్తిగా దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా మనం తృప్తిపరచబడాలంటే ఏం కావాలా? సాటిస్ఫాక్షన్ అయి ఉండాలా. అంతేనా? దానికి తెలుగులో ఏమంటారమ్మా? కష్టం, ఇంగ్లీష్ మీడియం కాబట్టి అందరూ. సరే, తృప్తిపరచబడాలి. అంతా కూడా అందరికీ సంపూర్ణంగా సంతోషం, తృప్తి, ఆనందం ఉండాలి. గడిచిన సంవత్సరాలు తృప్తి లేక అసంతృప్తితో జీవించవచ్చు. అసంతృప్తిగానే ఉండొచ్చు. అయ్యో అదేంటి ఎట జరిగింది, ఇదేంటి అట జరిగింది, అలానే ఉంది, ఇలానే ఉంది. జాబులోకి వెళ్తాం, అది వెనక్కపోతుంది. ఇంకా గర్భఫలం విషయంలో వెనక్కపోతుంది. వివాహ విషయంలో కూడా పోతానే ఉంది. అయ్యో ఇదేంది ఎట్లా జరుగుతుందని అసంతృప్తి పడొద్దు. ఇప్పటి వరకు నువ్వు పొందిన సంవత్సరం అసంతృప్తితో ఉండేమో, ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా నిన్ను తృప్తిపరుస్తాడు. ఎలా? తన మేలులతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు. ఎలా? తన మేలులతో, తానిచ్చే మేలులు, తాను మనకు అనుగ్రహిస్తున్న మేలును బట్టి ఈ సంవత్సరం ఏం చేస్తున్నాడు? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. మన సమృద్ధైన తృప్తి చాలు అన్నంత. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచేటప్పుడు ఏమైంది? వాళ్ళకి ఆహారం కావాల్సి వచ్చింది. మాకు తినడానికి చేపలు లేవు, మాంసం లేవు అన్నారు. ఒక్కసారిగా పొద్దునే కల్లా చేపలు వచ్చి పడినాయి. ఏమైంది? వాళ్ళు తినగా ఎక్కడ ఉండే? తినగా ఏమైంది? మిగిలిపోవడం కాదు, పళ్ళల్లో ఇరుక్కుపోయి, పళ్ళల్లో ఇరుక్కుపోయి ఉండే అంతగా తినేసేసారు. ఎందుకంటే పళ్ళల్లో ఉండదు కూడా లాక్కోలేనంతగా తిన్నారు వాళ్ళు. అంత సమృద్ధితో తింటూ వచ్చారు. దేవుని అడిగారు, మాకు లేదు తినడానికి, చేపలు లేవు, మాంసం లేదు, ఏం లేదన్నారు. ఇప్పుడు ఏమైంది? పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయినంత ఆహారం వచ్చి పడిపోయింది వాళ్ళకి. ఏమైంది? ఎక్కువైపోయింది. తృప్తి, సంతృప్తి పడుతున్నారు. లేవు అనుకున్నా వచ్చి పడినాయి అని ఒకేసారి తినేసారు. అందరికి మోషన్స్ పట్టినాయి అని తెలియదు కానీ సంతృప్తిగా తిన్నారు. అంటే అర్థం ఏంటి? కొదువ లేకుండా, తక్కువ కాకుండా, నీకు ఎంత అవసరమో దానికంటే ఎక్కువ ఆశీర్వాదం దేవుడిస్తాడు. ఎప్పుడు? ఈ సుఖముతో కూడిన సంవత్సరంలో. ఎన్నో మాట ఇది? 6. నువ్వు అసంతృప్తి పడద్దు. అయ్యో ఇది జరగలేదు, అది జరగలేదు, అది లేదు, ఇది లేదని ఏం అసంతృప్తి పడొద్దు. రానున్న సంవత్సరం నీకు మేలుకరమైంది. రానున్న సంవత్సరం ఎలాంటిది? ఇది ఆశీర్వాదకరమైంది. ఈ సంవత్సరం అసంతృప్తే వద్దు. జాబు లేదు, పిల్లలు లేరు, మంచి భర్త రాలేదు, మంచి భార్య రాలేదు, ఏం ఆశీర్వాదం? అసంతృప్తి వద్దు. తృప్తి పరుస్తాడు దేవుడు కదా. అయితే నీకు కూడా వివాహం కావాలి. ఏం కావాలంటాడు? తృప్తి పరిచేవాడుగా ఉంటాడు. సమృద్ధైన విధానంలో దేవుడు తృప్తి పరుస్తాడు. అసంతృప్తి వద్దు. దేవుడు నీకు ఇచ్చి ఈ సంవత్సరం ఎలాంటిది? తృప్తిపరిచేది. అలా నిన్ను తృప్తిపరచడానికే యేసుప్రభు ఈ లోకానికి జన్మించాడు. యేసుప్రభు ఎందుకు ఈ లోకానికి జన్మించాడు అర్థమవుతుందా? నిన్ను తృప్తిపరచడానికి, నీ హృదయ వాంఛలను తీర్చి, నీ హృదయ కోరికలను తీర్చి, హృదయంలో ఉన్న ప్రతి కోరికను తీర్చి నిన్ను తృప్తిపరచడానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. హృదయంలో ఎంత వేదన ఉండా, బాధ ఉండా, దుఃఖం ఉండా, ఏ ఆశలుండా, ఏ కోరికలుండా వాటన్నిటిని తొలగించి సమృద్ధైన తృప్తిని నిన్ను తృప్తిపరచడానికి యేసుప్రభు ఈ లోకానికి జన్మించాడు. అది నువ్వు నమ్మితే, ప్రభా నువ్వు జన్మించిందే నన్ను తృప్తిపరచడానికి, నాలో అసంతృప్తిగా ఉన్న నన్ను, అసంతృప్తిగా జీవిస్తున్న నాకు, అసంతృప్తిగా ఉన్న మాలో తృప్తిపరచడానికి, సమృద్ధిగా, తక్కువ కాకుండా విస్తారమైన ఆశీర్వాదాలు ఇవ్వటం కొరకై నువ్వు ఈ లోకానికి జన్మించే ప్రభా. నా జీవితంలో ఫలాని విషయంలో అసంతృప్తిగా ఉండాను, నన్ను తృప్తిపరచు ప్రభు అంటే ఏ విషయంలో ఇక్కడ కూర్చున్నా మనం అసంతృప్తిగా ఉండమో తృప్తిపరిచేవాడు ఉంటాడు. నమ్మితే ప్రభు కార్యం చేస్తాడు. ఇక్కడ అనేకమైన వారు అనేక విషయాల్లో అసంతృప్తిగా ఉండం. ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క విషయాల్లో అసంతృప్తిగా ఉండం. ఒక్కొక్క విషయంలో
ఒకరు ధనం లేదని, ఒకరు ఆస్తి లేదని, ఒకరు ఇల్లు లేదని, ఒకరు మందిరం లేదని, ఒకరు గర్భఫలం లేదని, ఒకరు ఇల్లు ఒకళ్ళు మంచి భార్య లేదని, మంచి భర్త లేదని, మంచి జాబు లేదని, అనేక కోణాలు అసంతృప్తిగా ఉన్నాం. ఈ కుటుంబానికే కాదు, ఇక్కడ చేరున్న మన అందరికీ ఎటువంటి అసంతృప్తితో ఉండా ఈ సంవత్సరం సమృద్ధైన తృప్తితో దేవుడు మన మేలుతో ఈ తృప్తి తీర్చేది ఎలాంటిది తెలుసా? మేలుతో తృప్తి పరుస్తున్నాడంటే మనకు మేలు చేసి ఆ మేలులోనే మనం తృప్తిపరచబడేటట్టు చేస్తున్నాడు, సంతోషపడేటట్టు. చాలు అనే అంత ఆశీర్వాదాన్ని ప్రభు ఈ సంవత్సరం మనకి ఇస్తాడు. ఇదన్నమాట 6. 7వదిగా చూసి ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 6వ వచనం. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ప్రార్థమవుతుందండి. 7వ మాట, మొదటి 2 కృతజ్ఞత, 2 బర్త్డే, 3 ఇద్దరిది కలిపి కాదు, ఒకటి స్వార్థకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చివరిగా మనం చూసేది దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి లోకానికి జన్మించాడు యేసు ప్రభువారు. ఎందుకు జన్మించాడు? స్థిరపరచడానికి. ఏం స్థిరపరుచున్నాడు? తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆ పర్వతంలో అన్న కాడ నీ పేరు పెట్టుకో, పర్వతంలో అన్న దగ్గర నీ పేరు పెట్టుకో, నీకేది కావాలో అక్కడ రాసుకో. స్థిరపరిచేది ఎవరు? ఆయనే. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకానికి ఆయన ఎందుకు జన్మించాడు తెలుసా? ఈ లోకానికి ఆయన ఎందుకు పుట్టాడు తెలుసా? నీకు క్రొత్త సంవత్సరం దయాకిరీటంగా కొత్త జన్మను ఇవ్వటమే కాదు, నీకు నూతనమైన బర్త్డే జరిపించుకోవడమే కాదు, కృతజ్ఞతలు కూడి కలిగి ఉండటమే కాదు, ఎందుకు ఆయన ఈ లోకానికి జన్మించాడు తెలుసా? ఒక మాట, ఆయన నిన్ను మేలుతో తృప్తిపరచడానికి. 2, ఎందుకు ఆయన ఈ లోకానికి జన్మించాడంటే నిన్ను దేవుని రాజ్యంలో స్థిరపరచడానికి. ఎందుకు? దేవుని రాజ్యంలో స్థిరపరచడానికి ఆయన జన్మించాడు. ఆయన ఈ లోకానికి పుట్టిన కారణం ఏంటి తెలుసా? కులాలు మతాలు మార్చడానికి ఆయన పుట్ల, కులాలు మతాల మధ్య భేదాలు పెట్టడానికి, గొడవలు పెట్టడానికి ఆయన పుట్ల. ఎందుకు ఆయన ఈ లోకానికి జన్మించాడు? యేసు ప్రభువారు ఎందుకు జన్మించాడంటే మనల్ని దేవుని రాజ్యంలో స్థిరపరచడం కొరకు జన్మించాడు. ఎందుకు? మనల్ని దేవుని రాజ్యంలో స్థిరపరచడానికి, దేవుని రాజ్యంలో మనల్ని ఉంచడానికి, దేవుని రాజ్యంలో మనం నివసించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి ఆ దేవుని రాజ్యంలో మనల్ని ఉంచడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. అర్థమైందండి? ఎందుకు పుట్టాడు యేసు ప్రభువారు? ఆయన లోకంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో ఎవడో కూడా ప్రవేశించలేనంత గొప్ప పట్టణం, పరిశుద్ధ పట్టణమైన దేవుని రాజ్యంలో మనల్ని దేవుడు స్థిరపరచడం కొరకు ఈ లోకానికి జన్మించాడు యేసు ప్రభువారు. ఏం చేశాడు? ఈ లోకానికి జన్మించాడు. ఈ లోకానికి యేసు ప్రభు పుట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన మనల్ని తన రాజ్యంలో పెట్టడానికి. అసలు తన రాజ్యం ఎలాంటిది? పరిశుద్ధమైనది. మనం నివసించే లోకం ఎలాంటిది? పాపపు లోకం. ఈ పాపపు లోకం నుండి ఒక పరిశుద్ధమైన రాజ్యంలో మనల్ని స్థిరపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. యేసు ప్రభు పుట్టింది, నేను మరలా చెబుతున్నా, అపోహలో కాదు, వాస్తవం చెబుతున్నా. యేసు ప్రభు ఎక్కడ కూడా నేను పలాని కులానికి సంబంధించిన వాడని చెప్పలా, పలాని మతానికి సంబంధించిన వాడని ఎక్కడా చెప్పలేనా, ఎక్కడ కూడా పలాని కులం పలాని మతమని నేను ఎక్కడా చెప్పలా. యేసు ప్రభు వారి యొక్క జీవితం ఎలా అంటాడు తెలుసా? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి పుట్టానంటాడు. ఇంకేమంటాడు? ఆయన పుట్టిందెందుకు? కుల మతాలతో సంబంధం లేకుండా లోకంలో నశించిపోతున్న మానవుల్ని రక్షించుకోవడానికి పుట్టాడు. ఇంకెందుకు పుట్టాడు? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతూ వచ్చినారు. దేవుని మహిమను పొందలేని మానవులకి దేవుని మహిమను పొందే ధన్యత ఇవ్వటం కొరకు ఈ లోకానికి పుట్టాడు ఆయన. ఇంకెందుకు పుట్టాడు? రాయబడుతుంది, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యల నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు మత్తయి సువార్త 11:27. ఆ విశ్రాంతిని ఇవ్వటం కొరకు ఈ లోకానికి జన్మించాడు ఆయన. విశ్రాంతి లేక కలవరంతో, బాధతో, దుఃఖంతో, టెన్షన్స్తో, మానసిక వేదనతో కూరుకుపోతున్న మానవులకి విశ్రాంతిని ఇవ్వడం కొరకు ఈ లోకానికి జన్మించాడు ఆయన. ఇంకెందుకు జన్మించాడు? యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన దేవుని ప్రేమ ఎలాంటిదో చూపించడానికి ఈ లోకానికి పుట్టాడు. ఇంకెందుకు పుట్టాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడుతూ వచ్చింది చివరి భాగంలో,
యేసు రక్తం ప్రతి పాపులను మనం పవిత్రంగా చేయను. ఎందుకు పుట్టాడు తెలుసా? మనల్ని పవిత్రంగా చేయడానికి పుట్టాడు. ఇంకెందుకు పెట్టాడు? మొదటి యోహాను రాసిన పత్రిక 1:5-6 వచనంలో చూసినట్లయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన చీకట్లో ఉన్న మన జీవితాల్ని వెలుగులోకి నడిపించడం కొరకు ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఇంకెందుకు జన్మించాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయంలో శుద్ధి లేని మానవులకి శుద్ధి చేయబడే హృదయం ఇవ్వటం కొరకు జన్మించాడు. ఇంకెందుకు జన్మించాడు? ఇది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకెందుకు జన్మించాడు? నేనే మార్గంలో సత్యము జీవనం, యోహాను సువార్త 14:5 వచనాల్లో చెబుతున్నాడు. ఆయన ఒక మార్గాన్ని మనకు చూపించడానికి పుట్టాడు. ఇంకెందుకు పుట్టాడు? ఒక జీవం మనకి ఇవ్వడానికి పుట్టాడు. యోహాను అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:23 రాయబడుతూ వచ్చింది, ఏలైనగా పాపంలో వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం క్రీస్తు యేసునందు. ఎందుకు పుట్టాడు? ఆయన నిత్య జీవం ఇవ్వటానికి పుట్టాడు. ఇప్పుడు మనం చూసిన మాటలు ఏది మీకు గుర్తుండదు. సరే, గుర్తుండకపోయినా ఒక విషయం అనే అర్థం కావాలి. ఎక్కడైనా కులాల గురించి చెప్పాడా? ఇప్పుడు నేను దరిదాపు చాలా విషయాలు చెప్పా, 10 దాకా చెప్పుకుంటూ వచ్చా. మర్చిపోయింటారు మీరు. ఈ 10 మాటల్లో ఎక్కడైనా కులం గురించి చెప్పాడా? మతం గురించి చెప్పాడా? ఏం చెప్పాడు? నశించిపోతున్నవాడిని రక్షించుకుంటున్నా అన్నాడు, పాపాలు ఉండేవాడిని పరిశుద్ధపరుస్తున్నా అన్నాడు, దేవుని ప్రేమను పంచుతున్నా అన్నాడు, హృదయం శుద్ధి చేస్తానన్నాడు, ఇంకా నిత్య జీవం ఇస్తానంటున్నాడు, ఇంకేమిస్తున్నాడు? ఒక మార్గం చూపిస్తానన్నాడు, ఇంకేమన్నాడు? నిత్యత్వంలో దేవుని రాజ్యంలో స్థిరపరుస్తానన్నాడు. దీంట్లో కులం ఎక్కడుంది, మతం ఎక్కడుంది? నాకు తెలియదు. అయితే ఎక్కడి నుంచి అని వచ్చి ఉండొచ్చు. ఉందా అసలు దీంట్లో? అదే కులాలకి మతాలకి అతీతమైన వాడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనలో నిత్యత్వం. ఆయన పుట్టిందే మనం రక్షించుకోవడానికి, ఆయన పుట్టిందే మనకు దేవుని రాజ్యం ఇవ్వడం కొరకు, ఆయన జన్మించిందే దేవుని రాజ్యంలో మనం పెట్టడం కొరకు, ఆయన జన్మించిందే నిత్య జీవం మనకి ఇవ్వడం కొరకు, ఆయన జన్మించిందే దేవుని రాజ్యంలో మనం ఉంచడం కొరకు, ఆయన జన్మించిందే ఒక బహుమాన నీతి కిరీటం మనకి ఇవ్వడం కొరకు. యేసు ప్రభువారి యొక్క జన్మ, యేసు ప్రభువారు పుట్టినది అనేకమైన విధానాల్లో. చూడండి, ఒక్క మాట చెప్తున్నా, ఒకే ఒక్క మాట ముగించేద్దాం. ఒక మాట చెప్పండి. కరెక్ట్గా ఒకటి దాటిన తర్వాత స్టార్ట్ చేసాం, 2 అయిపోయింది. ఒక్క మాట. ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఈ వ్యక్తి దీనికి ఉపయోగపడాలని మనం అనుకుంటామా, అనుకోమా? చెప్పండి. అనుకుంటాం, అనుకోమా? ఏమనుకున్నారు చెప్పండి? ఏదో అనుకున్నాం అంటున్నారుగా, చెప్పండి. ఏదో అడిగాను కదా, అందాం, ఆయనే చెప్తాడే, రైట్ ఆన్సర్ అనుకున్నారేమో. కాదు. మనల్ని మన తల్లిదండ్రులు కనేటప్పుడు ఏమనుకుంటారు? ఎవరో ఒకరు పుడితే చాలులే అనుకుంటారు. పుట్టిన తర్వాత కొన్ని రోజులకు చెబుతాడు, ఏమని? అయ్యా నువ్వు ఈ పని చేసుకోరా, నిన్ను దేవుడు ఎందుకే నాకు ఇచ్చినట్టు ఉన్నాడని చెబుతారు. కొన్ని రోజులకి చెప్పరా? ఆశీర్వాదాన్ని కూడా అన్న ఏం చేశాడంటే, బిజినెస్ నువ్వు వాడుకోయ్యా అని చెప్పాడు. ఆశీర్వాదం వద్దునైనా నేను చక్కగా జాబ్ చేసుకుంటాను అన్నాడు. సరే, ఏదో ఒకటి చేసుకుంటాడులే. ఆయన అదే ఇవ్వాలనుకున్నాడు, ఈయన ఇది కావాలనుకున్నాడు. సరే, ఇప్పుడు ఏంటి? ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు ఏంది? ఒక ఆలోచన మీద పుట్టడు, ఒక పని కొరకు పుట్టలా. సృష్టి ఉత్పత్తి అవడానికి మనుషుడు పుడుతున్నాడు. మరి యేసు ప్రభువారు పుట్టింది, ఆయన పుట్టక మునిపే ఆయన చేయాల్సిన కార్యక్రమాలు ఏంటో దేవుడు ముందలే చెప్పాడు. ఆయన పుట్టక మునిపే ఆయన ఏం చేయాలని చెప్పాడు. మనం పుట్టేటప్పుడు మనం ఏం చేయాలన్నది ఈ లోకంలో లేదు, కానీ ఆయన ఏం చేయాలనేది ఈ లోక గ్రంథాల్లో లిఖించబడి ఉంది. ఏం చేయాలా? తన ప్రజలను వారి పాపల నుండి కాపాడుకోవాలి. ఆయన వచ్చి తన ప్రజలను ఏం చేయాలా? కాపాడుకోవాలి. నశించిపోతున్న వారిని రక్షించుకోవాలి. నెమ్మది లేని వాడికి విశ్రాంతిని ఇవ్వాలి. జీవం లేని వాడికి జీవాన్ని ఇవ్వాలి. ఇంకా దుఃఖాల్లో, బాధల్లో, మరణ పంచులు ఉండే వారిని రక్షించుకోవాలి. పాపం చేత పట్టుబడిన వారు రక్షించుకోవాలి. ఇది ఆయన పుట్టక ముందు ప్రణాళిక. ఆయన ఎందుకు పుట్టాడు? ఇవన్నీ చేయటానికి. మరి మన పుట్టుక, మనం ఎందుకు పుట్టామన్న తర్వాత తెలిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత మనకు తల్లిదండ్రులు బాధ్యత ఇస్తే దాన్ని బట్టి నేను ఇది చేయటానికి ఈ ఇంట్లో ఉండాలన్న అవగాహన వచ్చింది. కానీ యేసు ప్రభువారు పుట్టుక మొదటే నిర్ణయించబడిన దాంట్లో ప్రభు పుట్టాడు. ఆయన ఏం చేయాలో ఆయనకు మొదటే నిర్ణయించబడిన స్థితిలో ఆయన పుడుతూ వచ్చాడు. అందుకే మన జన్మకిని యేసు ప్రభువారి యొక్క జన్మకి వ్యత్యాసం. మనం పుట్టినప్పుడు మనం ఏం చేయాలో మనకు తెలియదు, ఆయన పుట్టినప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన తెలుసు. అందుకే ఒక మాట అంటాడు, యేసు ప్రభువారు దేవాలయంలోకి వెళ్ళి అనేకమైన వారితో బోధిస్తున్నప్పుడు, అనేకమైన తర్కములు అవన్నీ ఉన్నప్పుడు బోధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి అంటారు, అయ్యా మనం వెళ్దాం రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే, నా పని ఇదే కదా అంటాడు.
ఏమంటాడు? నా పని ఇదే, ఇందుకొరకే కదా నేను ఈ లోకానికి వచ్చింది అంటున్నాడు. చూడండి, తల్లిదండ్రులు మర్చిపోయిన ఆయన మర్చిపోయాడా? ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఆయన పైన ఆయనకు తెలుసు. ఈరోజు ఆయన పని ఏంటంటే నా జీవితంలో గొప్ప రక్షణ జీవితం ఇవ్వటం, నన్ను రక్షించుకోవడం, మనల్ని మంచి మార్గంలో పెట్టడం, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళి స్థిరపరచడం ఆయన ఇష్టం, ఆయన ఉద్దేశం. ఆయన పుట్టింది అందుకోసం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి మనం ఎవరమే యోగ్యులం కాదు. బైబిల్ అంటుంది కదా, పాపంలో పుట్టిన వారము పాపంలో మన తల్లి గర్భం ధరించను. అసలు దేవుడు జ్ఞాపకం చేసుకోవడం కూడా మన అర్హత లేని వారు. అటువంటి వారమైన మనల్ని దేవుడు తన రాజ్యంలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ రాజ్యంలో మనం ఉండాలంటే ఏం చేయాలా? యేసు ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నువ్వు నన్ను క్షమించడం కొరకు ఈ లోకానికి జన్మించు, నువ్వు నా పాపాల నిమిత్తమే నాకు విడుదల విముక్తినివ్వడం కొరకు ఈ లోకానికి జన్మించేవయ్యా, నా పాపాలు క్షమించని మనం అడిగితే ప్రభు క్షమిస్తాడు. ఆయన పుట్టిందే నిన్ను తన ప్రజలుగా చేసుకున్నాడు కాబట్టి నిన్ను నన్ను రక్షించడం కొరకు. ఆయన పుట్టిందే మనల్ని దేవుని రాజ్యంలో ఉంచడం కొరకు. ఆయన పుట్టిందే మనల్ని పరలోక రాజ్యంలో ఉంచడం కొరకు. ఆయన పుట్టిందే మనల్ని నరకం నుండి తప్పించడం కొరకు. అది యేసు ప్రభు వారి యొక్క పుట్టుకంటే కుల మతాలతో సంబంధం లేకుండా అతీతమైనది, ప్రజలను కాపాడేటటువంటి జన్మ యేసు ప్రభు వారు. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే పుట్టేడు సత్రంలో పశువుల పాకలు పెట్టుకోవడం కాదు. నిజమైన క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ప్రజల్ని రక్షించుకోవటం. అదే నిజమైన క్రిస్మస్. ఆ నిజమైన క్రిస్మస్ మన జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అటువంటి అనుభవాన్ని మనం పొందాలంటే మన జీవితాలు మార్పు నుండి జీవితం మార్చుకుని, ప్రవర్తన మార్చుకుని క్రొత్త అనుభవంలోకి రావాలి. 7 మాటలు చెప్పండి. మొదటిగా ఏం చేస్తున్నాడు? వెనక చూడొద్దు అక్క, గుర్తుండే చెప్పండి. మొదటిగా ఆయన ఆవరణలో నివసించేటట్టు చేస్తున్నాడు. 2 రక్షణ ఇస్తున్నాడు. ఈ 2 మనకు చేసాడు. ఆయన ఆవరణంలో నివసిస్తున్నాం, ఆయన రక్షణ ఇచ్చాడు. ఈయన బట్టి కృతజ్ఞత చెల్లించాలి. తర్వాత ఆశ్రయదుర్గం కొండాడు, ఇంకా శత్రువులను అణిచివేస్తున్నాడు. ఇది బర్త్డే బాయ్. ఇంకా ఆయన మన ప్రార్థన వింటున్నాడు, విశ్వాసంతో చేసే ప్రార్థన. ఇంకా మనకు మేలులతో తృప్తిపరుస్తున్నాడు. ఇది మనకు కావలసిన ఆశీర్వాదాలు. చివరిది ఏంటంటే సువార్త. ఆయన దేవుని రాజ్యంలో స్థిరపరుస్తున్నాడు. 4 వచ్చినాయా? 40 వస్తాయి. ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యంలో స్థిరపరుస్తున్నాడు. అలా స్థిరపరచడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి పుట్టాడు. ఈరోజు ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, యంత్ర శబ్దాల ద్వారా బయట వింటున్న వాళ్ళు ఎవరైనా దేవుని రాజ్యంలో ఉండాలి అని కోరుకుంటే, నా పాపాలు ప్రభు క్షమించాలి, నా జీవితాన్ని మార్చిన కొత్త జీవితాన్ని ఇవ్వాలి, నాకంటూ ఒక నూతనమైన జీవితం కావాలి, దేవుని రాజ్యంలో నేను నివసించాలి, నన్ను దేవుని రాజ్యంలో పెట్టడం కొరకు యేసు ప్రభు పుట్టాడు, నన్ను ఆయన తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. ఇన్ని రోజులు ఇప్పుడు అన్న చెబుతూ వచ్చాడు, ఆయన మాకు సంబంధం లేదు, ఆ దేవుడు, ఆ కులం, ఆ మతం వేరే అని అనుకున్నాడంట. సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయనందరికి ఆయనే మార్పు తీసుకొచ్చాడు. ఒకప్పుడు నేను కూడా అదే, ఆయనతో నా సంబంధం ఏంది, నాకు దేవుడు కాదులే, నా తండ్రి కాదు అన్నట్టు జీవించాను. ఈరోజు నిజమైన నిత్యత్వం ఏంటో ఆయన చూపించి నాతో మాట్లాడాడు. అదే నిత్యత్వం. ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు అని పక్క దోసేది. నన్ను ఆయన కుటుంబంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఎవరమైనా సరే, కుల మతాలతో సంబంధం లేదు, పాపులమా మంచివాళ్ళమా సంబంధం లేదు, ఎవరమైనా సరే, యేసు ప్రభువా నన్ను క్షమించండి, నా పాపాన్ని క్షమించి నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని నాలో ఉన్న పాపపు జీవితాన్ని క్షమించండి అని అడిగితే ప్రభు క్షమిస్తాడు. దీనివల్ల మన ఆస్తి పట్ల, ఐశ్వర్యం పట్ల, కుల మతాన్ని మార్చుకునేది కూడా కాదు. జస్ట్ ఒక మాట హృదయమార అడిగితే మన జీవితాన్ని ప్రభు క్షమిస్తాడు. అట్టి క్షమాపణలోకి మనం వచ్చిన ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ఎవరో కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. అందరూ కళ్ళు మూసుకోండి. ఏడ కూర్చున్నారో అక్కడే కళ్ళు మూసుకునండి. ఎందుకంటే చాలా విలువైనటువంటి తరుణం ఇది. అటు ఇటు చూసేటటువంటి సమయం కాదు ఇది, దిక్కులు చూసే సమయం కాదు ఇది. ఒకే ఒక్క మాట ప్రభుని అడుగుదాం. ప్రభా నన్ను క్షమించండి. యేసు ప్రభా నేను పాపిని, నన్ను కూడా నీ యొక్క కులాలు మతాలు లేకుండా నీలోనికి తీసుకొస్తున్నావు, నన్ను కూడా నీ కుటుంబంగా చేసుకున్నావు, తన ప్రజలు అంటున్నావు, నన్ను నీ ప్రజలుగా చేసుకుని నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు. అయ్యా నువ్వు పుట్టిందే నన్ను రక్షించడానికి, నన్ను మేలులతో తృప్తిపరచడానికి, నా ప్రార్థనలు వినడానికి, నా అవసరతలు తీర్చడానికి, నా ఆశ్రయ దుర్గం కూడా నాకున్న అక్కర్లు తీర్చడానికి నువ్వు ఈ లోకానికి పుట్టేవయ్యా. యేసు ప్రభువా నన్ను క్షమించండి, నా పాపపు జీవితాన్ని క్షమించి నా జీవితం మార్చి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి ప్రభువా.
ఇప్పటి నుండి నన్ను కూడా నీ కుటుంబీకులుగా చేసుకోండి. దీనివల్ల కులాలు మతాలు మార్చుకునేది లేదు, హృదయం మార్చుకుంటున్నా. నా హృదయాన్ని ఈరోజు మార్చి కొత్త జీవితాన్ని నాకు ఇవ్వని ప్రభు అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించి మీకోసం ప్రార్థన చేస్తా. నీకోసం, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తా. ధైర్యంగా చేయొద్దండి, ఎవరు సిగ్గుపడొద్దు. అందరూ ప్రార్థనలో నుండి కళ్ళు మూసుకుని ఉండండి. ఇదిగో నా కొరకు ప్రార్థన చేయండి అంటే, సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించి నీ కొరకు ప్రభు దీవెనలు అనుగ్రహించను కాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. సహోదరిలారా యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి మీకు కావాల్సిన దీవెనల ప్రభు అనుగ్రహించను కాక. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడదు. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించి నూతనమైన ఆత్మ నీలో నింపును కాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను కాక. ఒక నూతనమైన జీవితం సహోదరి యేసు ప్రభు నీకు కూడా అనుగ్రహించను కాక. హృదయం తెరుచుకుందాం. కులమతాలతో సంబంధం లేదు, అసలు దేంతో సంబంధం లేదు. హృదయం ప్రాముఖ్యత. హృదయం శుద్ధి చేయడానికి యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించాడు. ఇంకా దాచిపెట్టుకోవద్దు. ఇంకెవరైనా ఉంటే నా జీవితం కొత్తగా ఉండాలని ఎవరైనా కోరుకుంటుండే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాలి, నాకు కొత్త జీవితం కావాలి, ఆయన బిడ్డగా నేను ఉండాలి, నా ప్రవర్తన మారాలని ఇంకెవరైనా ఇష్టపడుతుంటే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించండి. నిన్ను దేవుడు మేలులతో తృప్తిపరిచి నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సమయం పోతే నష్టపోతావు. నష్టపోయిన తర్వాత ఎంత ఇది చేసుకున్నా ఏం లేదు. సమయం పోకముందే అని నష్టపోకముందే కాపాడుకోవాలి. దేవుడు నేను మేలుతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఆ మేలు నీకు ఇవ్వాలంటే, నువ్వు పొందాలంటే యేసు ప్రభు నేను పాపి నన్ను క్షమించన్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సిద్ధపడండి, మీ కుడి హస్తం తలగానే పైకెత్తించు. ఇంకా ఎవరైనా? ప్రార్థన రండి, సిద్ధంగా ప్రార్థన. కళ్ళు మూసుకుని ఉండండి. అట్లాగే ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుంటూ వద్దాం. కృపాకరితైన మా తండ్రి, మహోన్నతమైన మా రక్షకుడా, నీకు వందనాలు స్తోత్రములు. ఈరోజు ప్రభా ఆశీర్వాదము నీవు ఇచ్చిన రోజు నీకు వందనాలు స్తోత్రాలు. 21 సంవత్సరం గతించి 22 సంవత్సరాలు ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. గడిచిన కాలమంతా కృపలో నీవు కాచి కాపాడిన దేవుడు నీకు వందనాలు. ఇంతకాలము నీదు కృపలో కాచి కాపాడిన రక్షకుడా నీకు వందనాలు స్తోత్రాలు. ముందున్న సమయం కూడా నీ చేతులకు అప్పచెప్తున్నాం నాయన, సహాయం చేయమని నీకే ఘనతామయ మా ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటనలు ఏమైనా ఉండి అన్న? కేక్ కటింగ్ ఉంది కదా, రా. బర్త్డే బాయ్ సగం వాక్యం అయిపోయిన తర్వాత వచ్చాడు. తీసుకురా త్వరగా, కేక్ తీసుకొస్తే. కింద ఎవరైనా ఉండారన్నా? కింద ఎవరైనా? చివరి ప్రార్థన ఇంకా అవ్వలేదు, ఆశీర్వచనం కూడా ఇంకా అవ్వలేదు. అట్లాగే ఉన్నాయి, ముగిద్దాం. కింద ఎవరైనా ఉంటే ఆ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేయండి. రాయ్యా నువ్వు రా, కేక్ బర్త్డే బాయ్ రావాలి. కేక్ తీస్తే త్వరగా. సరే, ఒక వాగ్దానం చదువుదాం. దేవుని యొక్క వాక్యంలో మరి బర్త్డే బాయ్కి ఒక వాగ్దానం అవసరం కాబట్టి ఒక వాగ్దానం చదువుదాం. ఈ సంవత్సరం వాళ్ళు అట్టిపెట్టుకోయా, కేక్ తర్వాత చూద్దాం. రా వాగ్దానం చూడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం. 22వ సంవత్సరం కదా, 22వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. కాబట్టి గర్భవాసినైనది మొదలుకొని ఆధారము నీవే. కాబట్టి తల్లి గర్భం నుండి ఉద్భవింపబడిన నాడు నుండి నేటి వరకు దేవుడు ఎవరు? ఆధారంగా ఉంటున్నాడు. ఇంకనూ దేవుడు ఎలా ఉంటాడు? ఆధారంగా ఉంటాడు. ప్రతి సమయంలో దేవుడు నీకు ఎలా ఉంటాడు? ఆధారం. ఒక ఆధారంగా, ఒక అండగా, ఒక కోటగా, ఒక బలముగా
నీ వెనక ఒక సైన్యంలాగా దేవుడు ఉంటాడు. గర్భవాసన మొదలుకొని ఇప్పటివరకు అండగా ఉంటాడు. ఇక ముందు కూడా నీకు ఆధారముగా దేవుడే ఉంటాడు. ప్రతి విషయంలో కాలు జారి పడిపోయే వాళ్ళకి ఏం చేస్తాం? చేర్చి పట్టుకుంటాం. అంటే అర్థం ఏంటి? ఆధారంగా ఉంటారని అర్థం. తర్వాత ముసలోళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పక్క పడిపోయేటప్పుడు ఏం చేస్తారో కట్టి పట్టుకుంటారు. అదొక ఆధారం. ఏదైనా మెట్లు దిగేటప్పుడు ఏం చేస్తాం? ఏదో ఒకటి బొట్టు దిగుతాం. అదొక ఆధారం. దేవుడే అన్నిట్లో నీకు ఆధారంగా ఉంటాడు ఈ సంవత్సరం. అర్థమైందా? రా, చెప్పే మాట కంటే ఫస్ట్ కేక్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి కాబట్టి త్వరగా ముగించేద్దాం. దేవుడు తనకి ఆధారంగా ఉంటాడు ఈ సంవత్సరం. అదే అన్ని విషయాల్లో కూడా మీకు కూడా ఉంటారులేమ్మా. సరే రండి. నీ కేక్ నువ్వే తెచ్చుకున్నావా? రండి. పోయిన సంవత్సరం ఇంటి కింద పెట్టాం, ఈసారి ఇంటి పైన పెట్టాం బర్త్డే. రండి. అయ్యాడు పెట్టినారా? అయ్యాడు ఎందుకు నీకు? ఇప్పుడు ఎవరెవరు ఉండారో కూర్చోక్క, ప్రార్థన చేసిన తర్వాత బిరుత్తలే. ప్రార్థన, ఆశీర్వాదం, జీవితం, కేక్ కటింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. చేయండి మాణిక్యవాళ్ళ, క్లుప్తంగా చేయండి. జీవం కలిగిన యేసు ప్రభువా, నీ వందనాలు. ఆశీర్వాదాన్ని కనిపించిన మా ప్రభువుని సంవత్సరాల వరకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ని మీరు పవిత్రపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆయన సంతోషంలో మేమందరము పాలు పంపులు పొందే ధన్యత ఇచ్చినందుకు వందనాలు. ఆయనకి మరి వాగ్దానం ఇచ్చిన కీర్తన 22:10 వచనాన్ని కూడా ఆయన పట్ల పరిపూర్ణంగా నెరవేర్చి మహిమ పొందుకోమని, ఆయనకు ఆధారంగా ఉండమని, మహిమ పొందుకోమని, జీవిత కాలమంతా మీకు నమ్మకస్తులుగా మీ ఆజ్ఞలు కట్టడలు పాటించి మీరు అనుగ్రహించే సమస్తమైన మేలులు పొందే కృప దయచేయమని, మీ మందిరంలో నివసించేవాడిగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొంచున్నాం తండ్రి. తొట్టెలు కూడా మనం కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషి నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన యేసు ప్రభువారి కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం ఇక్కడ చేరిన ప్రజలకి ఆశీర్వాదానికి బ్యూల భవిష్యత్తు కొరకును, మరి సంతోష అన్నకి గర్భఫలం కొరకును, సహోదరుల కుటుంబాల కొరకును, వెంకటన్న అక్క కుటుంబము ఆరోగ్య విషయాల్లో కుటుంబం గర్భవాసం ఉన్నటువంటి గర్భవాసం నుండి పుట్టిన బిడ్డలందరికీ దేవుని కృపా మహేశ్వరంతో నడిపించును గాక. ఆమేన్. తీసుకో, కట్ చేస్తావా? ఫోటో తీయాలా? కట్ చేసేదానికంటే ఫోటో మేము ఇంపార్టెంట్. రండి అమ్మా, ఇప్పుడు ఎవరు రండి అక్క, ఎవరెవరు మీ ఇద్దరు రండి అక్క, త్వరగా రండి. కుమారుడు బర్త్డే అంటే పరిగెత్తుకుంటూ రావాలక్క, మోకాలు నొప్పులుండా. త్వరగా రండి. వద్దు వాగు, వాళ్ళు హ్యాపీ బర్త్డే పాట కూడా పాడతారు. ఎవరో ఒకరికి ఇద్దరికి మైకులు ఇవ్వండి, పాటలు పాడతారు వాళ్ళు. ఇదేనమ్మా అక్కలు, పాడుకోండి. సరే రండి అక్క, ఇటు రండి. ఇక్కడ ఇటు నుంచి త్వరగా రండి. పాడతారా? కట్ చేయి. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. అటు చూడు అక్క, హ్యాపీ బర్త్డే టు యూ. చాలండి, మీరు పాడండి. తీసుకోండి, తీసే చాలే అక్క, పిప్పి చేయొద్దు. ఎవరో పెడతా ఫస్ట్? నువ్వు కూడా పెట్టాక పెట్టు, పెట్టు, ఆశీర్వాదం పట్టుకో. అదండి పెట్టు. చాలే ఆయన కానీ పెట్టేవాళ్ళు రండమ్మా. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులు వాళ్ళు ఏదో కేక్ తెచ్చినట్టుంటారు. కేక్ పెట్టేవాళ్ళందరూ ఏదో గిఫ్ట్ ఇవ్వండి. అక్క చెల్లెలు వరకే, మిగతా మాకు సంబంధం లేదు సంఘస్థులకి.
అది ఇంకోసారి మేము కూడా పెట్టాలి ఆశీర్వాదం. తిన్నే అక్క, షుగర్ లేదు, బీపీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఆశీర్వాదం. మీదటికి ఈ కాలంలో దేవుడు నీకు మంచి బహుమానం ఇచ్చిన కాక. ఎందుకు అంతంత పెడతావు? ఇది పెట్టు. చిన్నదే అన్నది. అంత ఇది తీసుకో. ఇది 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 రండమ్మా. బంధువులు స్నేహితులు ఎవరు? మొదలు పెట్టేసండి. బాగా వినండి. అందరికీ వందనాలు. మరి వచ్చినటువంటి మరి సంఘము, మరి బంధువులు, మరి వచ్చిన మాకు సంబంధించినటువంటి మా వర్గమందరి కొరకు మరి చాలా వందనాలు. మరి ప్రేమ విందు కూడా ఉన్నది. ఇంతవరకు మంచి వాక్యం కూడా వినాలని ఇప్పించాము. మరి ఇప్పుడు కూడా భోజనాలు మాత్రం సంపూర్ణంగా మంచిగా ఉన్నాయి. సంతోషంగా తిని మీరు వెళ్ళాలని ఏం చెబుతాం, మంచిగా ఉండే. ఇంతవరకు ఓపికతో మరి చాలా కొద్దిగా టైం కూడా ఎక్కువైంది దానికి, ఓపికతో కూర్చున్నానికి మరి వందనాలు చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు మరి భోజనాలు కూడా సంతోషంగా ఉన్నాయి. మరి మీరు ఇక్కడనే ఎక్కడ కూర్చున్నారో అక్కడనే కూర్చోండి. ఇక్కడనే భోజనాలు తేబడతాయి. మరి ఇక్కడనే కూడా వాటర్ కూడా ఉన్నాయి కడుక్కోనికే. మరి ఇక్కడనే అన్ని సిద్ధపాటు చేస్తారు. పిల్లలు ఉన్నారు. మరి దయచేసి కాకుండా మీరు ఇటు వచ్చేయండి అన్న, వాళ్ళందరూ ఒకేసారి పెట్టుకుంటారు. రండి త్వరగా రండి. తీసాను అటు నువ్వు తప్ప అందరూ ఒకసారి ఉండండి. సరే ఉన్నంత వరకు వెళ్ళండి అమ్మ, త్వరగా వెళ్ళండి. పోండి, టైం అయిపోయింది మాకు. సార్ అందరి నుంచి వెళ్తారా? తినేసాను. అక్కడ చూడండి. అమ్మ ఇది చూడండి.